కీటో బాబా తన మోసపు వ్యూహంలో ప్రధానమైనది, టీవీ చర్చలకు వచ్చే డాక్టర్లను తన పెద్ద గొంతు వేసుకొని, గూగుల్లో 4 మెడికల్ పదాలు నేర్చుకుని వచ్చి, వాటిని ఉపయోగిస్తూ దబాయించి మాట్లాడటం. డాక్టర్లను అవమానిస్తూ, నీకేమీ రాదు, నీకేమీ తెలియదు, చిటికేసి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా వైద్య విధానంలో చిటికెలో తగ్గిస్తాను. మీరు ఎంతమందికి తగ్గించారో దమ్ముంటే చెప్పండి. మీ చదువులు, మీ వైద్య విధానాలు జనాలకు ఏమాత్రం ఉపయోగపడవు, మీరు సంపాదించుకోవడానికి తప్ప. అంటూ డాక్టర్లను అవమానిస్తూ బలుపు మాటలు మాట్లాడటం అతని ప్రత్యేకత. మొదట్లో, అతడు జనాల్లోకి వెళ్లటానికి నానా తిప్పలు పడేవాడు. కుర్రు కుర్రు అంటూ, రోడ్ల మీద తిరుగుతూ జ్యోతిష్యం చెప్పేవారి వద్ద, ప్రముఖ సినీ నటులు అతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని పెద్ద హీరోలు అయ్యారు అని కొన్ని ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇతను కూడా కొందరు ప్రముఖ డాక్టర్ల వద్దకు వెళ్లి, వారితో ఏం మాట్లాడేవాడో ఏమో, వారితో ఉన్న ఒక ఫోటో మాత్రం తెచ్చుకునేవాడు. ఆ ఫోటో చూపిస్తూ, పలానా డాక్టర్ గారు నన్ను, నా వైద్యాన్ని అభినందించారు అంటూ డప్పు కొట్టుకునేవాడు. ఇతని ప్రచారం ఎక్కువ అవ్వటంతో, కొన్ని టీవీ ఛానల్స్ కొందరు ప్రముఖ డాక్టర్లను పిలిచి చర్చలు నిర్వహించాయి. వారిలో ముఖ్యుడు డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ అమర్, డాక్టర్ ప్రభుకుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులైన మరికొందరు డాక్టర్లు, ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఉన్నారు. అతని వాదన అంతా, మీరందరూ పనికిమాలిన వారు, నేను ఒక్కడినే వైద్యంలో గొప్పవాడిని అన్నట్టుగా సాగుతుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.